ద్వారకలో ముఖ్యులందర్నీ దారకుడు సమావేశపరిచాడు. మరో 7 రోజుల్లో సముద్రం పొంగి ద్వారక మునిగిపోతుందని, ఆలోపే అందరూ అర్జునుడు వెంట వెళ్లాలని చెప్పాడు. ద్వారకలో ప్రజలంతా ఇంద్రప్రస్థానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకృష్ణుడి ఆప్తులైన ద్వారకావాసుల నివాసానికి ఇంద్రప్రస్థాన్నివ్వాలని అప్పటికే ధర్మరాజు నిర్ణయించాడు. అర్జునుడు ద్వారకకు వచ్చిన మరునాడే కృష్ణుడు కనిపించలేదన్న బెంగతో వసుదేవుడు మరణించాడు. వసుదేవుడు లేకుండా తాము ఉండలేమని అతని భార్యలు దేవకి, రోహిణి, భద్ర, మదిర కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ఎవరెంత చెప్పినా వినలేదు. బలరామకృష్ణులు లేని జీవితం తమకు వద్దన్నారు. అలా వారు కూడా మరణించారు. ఇక యాదవ వంశానికి ఒకే ఒక్క వారసుడు మిగిలాడు. అతను శ్రీకృష్ణుడి మనవడు వజ్రదేవుడు. అతన్ని అర్జునుడు జాగ్రత్తగా చూసుకున్నాడు. మరణించిన వారందరికీ కృష్ణుడి తరపున అర్జునుడే అంత్యక్రియలు చేశాడు. తమ బంధువులు ఇక లేరని ద్వారకంతా ఏడుపులతో నిండిపోయింది. ఆ ఏడుపులతో అర్జునుడు కూడా నిస్సహాయంగా మారిపోయాడు. ఒకప్పుడు సాటిలేని వైభవంతో వెలిగిపోయిన ద్వారక ఆ రోజు ఏడుపులతో శ్మశానల్లా మారింది. అందర్నీ నేరుగా ఇంద్రప్రస్థానికి తరలించాలని దారకుడికి అర్జునుడు చెప్పాడు. ఆ ఏర్పాట్లు దారకుడు చేశాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.